చెప్తున్నా సార్ మాకు ఎవరు ధైర్యం చెప్పండి మాకు వస్తుర్రు పోతుర్రు మాకేం చెప్తున్నారు సార్ మీరు కూడా చాలా జరిగేది మాకు ఏంటో దానివల్ల మాకు చల్లారగట్ట వచ్చింది కాబట్టి వర్షం ఖమ్మం జిల్లా ప్రజల జీవితాలను తారుమారు చేసింది. అసలు ఏం జరిగింది? వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు? ఎలాంటి పరిస్థితుల్లో రతనాదాలు చేస్తున్నారు? వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా చేయి జారిపోయింది? వాళ్ళ జీవన గమనం మళ్లీ మారాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది? వీటన్నింటికీ ఒక ఉదాహరణగా ఖమ్మం జిల్లాలోని తిరుమలయపాలెం మండలం అజ్మీరా తండా గ్రామ పంచాయతీకి చెందిన రాకాసి తండా అనే గ్రామం పరిస్థితిని చూస్తే మీకు స్పష్టమవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు ఒక ఇంటి పరిస్థితిని మీరు చూస్తే వారు కూలీ పనులు చేసి కొన్ని డబ్బులు జమ చేసుకుని వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో ఇల్లు నిర్మించారు. కాని వరద ఆ ఇంటిని పూర్తిగా ముంచెత్తింది. వారు పిల్లర్ల సాయంతో ఇంటిని నిర్మించారు. కాని పిల్లర్ల కింద ఉన్న మట్టి మొత్తం పోయి ఫ్లోర్ మొత్తం కూలిపోయింది. మీరు విజువల్స్ లో చూస్తే ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కింద ఉన్న పిల్లర్లు తప్ప ఇంటికి ఏం మిగల్లేదు. పైనుంచి ఫ్లోర్ కు నీళ్లు పారాయి. ఇప్పుడు ఈ పరిస్థితిలో కింద నుంచి దాన్ని ఎలా ఫిల్ చేయాలి? పైన కట్టుకునే అవకాశం ఉన్నా పూర్తిగా కింది స్థాయి నుంచి పునాదుల దగ్గర నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి. దీన్ని ఎలా పూడ్చుకోవాలో వాళ్లకే అర్థం కాకుండా ఉంది. చెప్తున్నా సార్ మాకు ఎవరు ధైర్యం చెప్పండి మాకు వస్తుర్రు పోతుర్రు మాకేం చెప్తున్నారు సార్ మీరు నేను ధైర్యం ఇస్తున్నా సార్ మాకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పండి. వస్తుర్రు పోతుర్రు చూసి పోతుర్రు ఏదైనా మాది ఇలా 6 రోజులైంది మేము ఈడ వర్షం వచ్చి సార్ మేము కొట్టుకునే అవకాశం ఉంది మాకు. అసలు ఇప్పుడైనా వస్తున్నాం సార్ కలవ ఇక్కడ ఉన్నాం సార్ మేము ప్రభుత్వ అధికారులు వస్తున్నారు సార్ వస్తుర్రు పోతుర్రు ఏంటి సార్ నాకు ఏమైనా చెప్పండి కదా సార్ మాకు ధైర్యం కూడా ఏంటి మాకు ఎవరైనా వచ్చి కూడా అంత ఇబ్బందిగా ఉంది మాకు అసలు ఈడ ఇంత మాకు మందు భోజన చచ్చే కాడికొస్తుంది అంత కాడికొస్తుంది కొద్దిగా ఇది చూసుకుంటా ఈ పువ్వులకి ఈ ఇల్లుకి ఏదైనా ప్రాణం దాచుకోవాలనిపిస్తుంది నాన్న. మాకు ఏది ఏం లేదు నాన్న అసలే లేదు నాన్న. 2 లక్షలు ఇచ్చిన ఇంట్లో సవాళ్ళు రాజారు కొద్దిగా లేదు డబ్బులు పోయినాయి, బంగారు పోయినాయి, అన్ని పోయినాయి సార్. పట్టాల కాగితాలు కూడా పోయినాయి, కాగితాలు అన్ని పోయినాయి సార్. కూడా చాలా జరిగేది మాకు ఏంటో దానివల్ల మాకు చల్లారగట్ట వచ్చింది కాబట్టి కొద్దిగా మాకు పంట పొలాలు కూడా ఏమీ లేదు, వండుకున్నది లేదు. మన ఇంట్లో చేను నుంచి తీసుకొచ్చి వండుకుందామని కూడా ఆశ లేదు మాకు. అది లేదు, వండుకున్నది లేదు, ఏ ఆశ లేదు మాకు. సార్ నా 3 కొడుకులు, నా ఇల్లు మొత్తం పోయింది. బజార్ లో కూర్చున్నాము. ఇదే ఇల్లు సార్, ఇదే ఇల్లు సార్ నాది. నా 3 కొడుకులు, నా బతుకేంది సార్? నేను ఏడ ఇల్లు కట్టుకోవాలి? నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు. నేను ఎక్కడ ఉండాలి? బొచ్చలు లేదు, బోలు లేదు. ఎలా వండుకొని తినాలి సార్? కట్టుకునే బట్టలు కానీ లేవు సార్. దయచేసి నాకు ఇంత ఏమన్నా చోటు చూపించి నాకు ఇల్లు కట్టియండి సార్. నా 3 కొడుకులు సార్.